వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనం తెలంగాణ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ కంటెంట్లో క్వాడ్రిలేటరల్స్ గురించి చెప్పుకుంటున్నాము. లాస్ట్ వీడియోస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ చూసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం ట్రెపీజియం గురించి చెప్పుకుందాము. ట్రెపీజియంని తెలుగులో ఏమంటాము? సమలంబ చతుర్భుజము. మరి ఈ ట్రెపీజియం ఎలా ఉంటుంది అంటే, వన్ పేర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్యారలల్. అంటే ఒక్క జత 4 సైడ్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఒక్క పేర్ మాత్రం ప్యారలల్గా ఉంటుంది. అదర్ 2 సైడ్స్ ఎలా ఉంటుంది? నాన్ ప్యారలల్గా ఉంటుంది. ఈక్వల్ లెన్స్ ఉంటాయి. ఓకే, ప్యారలల్ ఉన్నది అంటే ఈ డిస్టెన్స్ నాన్ ప్యారలల్ లెన్స్ ఎట్లా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది, కానీ ప్యారలల్గా ఉండవు. అంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఏడి ఈక్వల్ టు బీసీ. మరి ఇక్కడ మనము ఈ వర్టెక్స్ నుండి అంటే స్మాల్ లెంత్ ప్యారలల్గా ఉన్న వన్ స్మాల్ లెంత్ సైడ్ నుండి ఆ వర్టెక్స్ నుండి మనము దాని బిగ్ సైడ్ ప్యారలల్లో బిగ్ సైడ్ ఉన్న దాని మీదకి మనము హైట్ తీసుకుంటే, సో దీనికి ఎందుకు ఇది ఎక్కడ దీని హైట్ అంటాం. సో దీని ఏరియా ఏమవుతుంది? 1/2 ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏంటిది, బి ఏంటిది అని చూస్తే, హెచ్ ఏంటిది? హైట్. ఏబీలు ఏంటి? ప్యారలల్ సైడ్స్ లెంత్స్. ఇవి ప్యారలల్ సైడ్స్ ఏవని అనుకున్నామో వాటి లెంత్లు ఏబీలు అవుతాయి. సో ఏరియా ఏమైంది? 1/2 ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ట్రెపీజియం ఏరియా. దీన్ని తెలుగులో సమలంబ చతుర్భుజం అంటాం. థ్యాంక్ యూ.